ad campaign in Germany is raising the alarm about protecting your children's digital privacy and preventing the devastating effects of deepfakes. A digital version of me. Amazing what technology can do these days, isn't it? All you need are a couple of pictures, like the ones you share on social media, where they can be taken and used by everybody. For you, these pictures are just memories, but for others, they are data. మందనకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ఒకటి వైరల్ అయింది. Breaking news update: actor Katrina Kaif is also the latest victim. I'm not Morgan Freeman, and what you see is not real. And the loss and the grief felt by the people. టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డెవలప్ అయింది. ఇంతకుముందు వరకు ఏఐ అంటే మనం సైన్స్ ఫిక్షన్ మూవీస్లో మట్టుకే చూసుంటాం. కానీ ఇప్పుడు ఈ ఏఐ మనం రోజు ఏదో ఒక సందర్భంలో వింటున్నాం అండ్ వాడుతున్నాం కూడా. డైలీ లైఫ్లో ఏఐతో ఉపయోగాల గురించి చాలానే వింటున్నాం. ఏఐ టూల్స్ యూస్ చేసి మనం ప్రొడక్టివిటీని పెంచుకోవడం, అడిగిన క్వశ్చన్స్కి లేదా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాటికి సమాధానాలు తెలుసుకోవడం, ఇమేజెస్ అండ్ వీడియో ఎడిటింగ్కి ఇలా చాలా రకాలుగా ఏఐ గురించి వింటున్నాం. మంచి అనేది ఒక పక్క అయితే దానికి చెడు కూడా ఉంటుంది కదా. అదే అడ్వాన్స్ టెక్నాలజీని యూస్ చేసుకొని మార్ఫింగ్ ఆర్ క్లోనింగ్ చేయడం, అంటే ఒకరి వాయిస్ని ఇంకొకరి వాయిస్లా మార్చడం. రీసెంట్గా చాలా సాంగ్స్కి మోడీ గారు వాయిస్ పెట్టారు. అది చాలా పాపులర్ అయింది కూడా. ఇప్పుడు రీసెంట్గా రష్మిక మందన ఫేస్ని వేరే అమ్మాయి వీడియోకి యాడ్ చేశారు. సో ఇప్పుడు మనం ఆ టెక్నాలజీ గురించే మాట్లాడుకుందాం. అదే డీప్ ఫేక్. వాట్ ఈస్ డీప్ ఫేక్? అసలు ఈ డీప్ ఫేక్ అంటే ఏంటి? డీప్ ఫేక్ వల్ల మన సమాజానికి ఎటువంటి ముప్పు ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసుకొని వీడియో ఆర్ ఆడియో రికార్డింగ్ని మ్యానిపులేట్ చేయడానే డీప్ ఫేక్ అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే మీ దగ్గర మీ ఫ్రెండ్ హలో అని చెప్పిన వీడియో ఏదైనా ఉంది అనుకోండి. మీ ఫ్రెండ్ ఫేస్ బదులు ఎవరైనా ఫేమస్ యాక్టర్ ఫేస్ పెట్టి వాయిస్ కూడా ఆ యాక్టర్దే వచ్చేలా మ్యానిపులేట్ చేయడాన్నే డీప్ ఫేక్ అంటారు. ఎందుకని డీప్ ఫేక్ అంత డేంజరస్? మొదటిది, స్ప్రెడ్స్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్. డీప్ ఫేక్ని యూస్ చేసుకొని ఒక వీడియో ఆర్ ఇమేజ్ని మ్యానిపులేట్ చేయొచ్చు దట్ అపియర్స్ టు బి రియల్ ఈవెన్ దో దే ఆర్ కంప్లీట్లీ ఫేక్. అందువల్ల ఏమవుతుంది అంటే ప్రజెంట్ సమాజంలో జరిగే కరెంట్ ఈవెంట్స్, పొలిటికల్ క్యాంపెయిన్స్ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద చాలా ప్రభావం చూపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎలక్షన్స్ టైం. సో చాలా చోట్ల ఎలక్షన్ క్యాంపెయిన్స్ జరుగుతుంటాయి. మ్యాక్సిమం అందరూ ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఏదైనా సోషల్ మీడియాలో కానీ చూస్తున్నారు. సో డీప్ ఫేక్ని యూస్ చేసుకొని పొలిటీషియన్స్ చెప్పిన మాటలను మార్చేయవచ్చు. మీరు కనీసం అనుమానించలేరు, అంత రియాలిటీగా ఉంటాయి. సో ఏదైనా విషయాన్ని చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టు అనలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రెండవది, డ్యామేజ్ పీపుల్స్ రెప్యుటేషన్. ఒక సెలబ్రిటీ ఆర్ పొలిటీషియన్ ఆర్ ఈవెన్ కామన్ పీపుల్ యొక్క వీడియోస్ ఆర్ ఆడియోస్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళు ఎప్పుడు చెప్పంది చెప్పినట్టు, చేయింది చేయనట్టు క్రియేట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసి కెరీర్ని రియూన్ చేస్తున్నారు. ఈవెన్ బ్లాక్మెయిలింగ్ కూడా పాల్పడుతున్నారు. మూడవది, కమిట్ క్రైమ్స్. డీప్ ఫేక్ని యూస్ చేసి చాలామంది హార్మ్ఫుల్ కంటెంట్ని క్రియేట్ చేస్తున్నారు, సచ్ యాజ్ రివెంజ్ పోర్న్. రివెంజ్ పోర్న్ అంటే ఒక వ్యక్తికి తెలియకుండా ఆ వ్యక్తి యొక్క ఫేస్ని ఈ డీప్ ఫేక్ ద్వారా యూస్ చేయడం. ఈ మధ్య కాలంలో ఇది చాలా ఎక్కువ అయింది. దీనివల్ల ఎంతో మంది లైఫ్ని కోల్పోతున్నారు. నార్మల్ పీపుల్ ఒక వీడియోని డీప్ ఫేక్ అని కనిపెట్టడం నియర్లీ ఇంపాసిబుల్. దీన్ని అదునుగా తీసుకొని చాలామంది మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ డీప్ ఫేక్స్ నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మొదటిది, బీ స్కెప్టికల్ ఆఫ్ వాట్ యు సీ ఇన్ ఆన్లైన్. ఆన్లైన్లో చూసిన ప్రతి విషయాన్ని నమ్మకండి. ఏదైనా ఒక విషయం అనుమానం కలిగించే విధంగా ఉంది అంటే ఆ విషయాన్ని నమ్మకపోవడమే మంచిది. మీరు ఆన్లైన్లో చూసే ప్రతి విషయాన్ని అనుమానించడమే మంచిది. రెండవది, ఫ్యాక్ట్ చెక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ షేరింగ్ ఇట్. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ఎవరికైనా షేర్ చేయాలి అనుకున్నప్పుడు 1-2 సార్లు ఫ్యాక్ట్ చెక్ చేసుకున్న తర్వాతే షేర్ చేయండి. అండ్ మూడవది, వెరీ వెరీ ఇంపార్టెంట్, బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ ఇన్ఫర్మేషన్ యూ షేర్ ఆన్లైన్. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ అడ్రస్, ఫోన్ నెంబర్, సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ని షేర్ చేయడం మానేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని స్పెసిఫిక్గా మిమ్మల్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ముఖ్యంగా అమ్మాయిలు, ప్లీజ్ మీ పర్సనల్ ఫొటోస్ ఆర్ వీడియోస్ని పబ్లిక్గా షేర్ చేయడం మానేయండి. డీప్ ఫేక్స్ అనేవి సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారాయి. అండ్ ఇది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఏఐ పవర్డ్ సైబర్ క్రైమ్స్. ద బెస్ట్ వే టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ డీప్ ఫేక్ ఈస్ టు బీ అవేర్ ఆఫ్ దెమ్. సో ఇలాంటి ఏఐ క్రైమ్స్ లేదా డీప్ ఫేక్ క్రైమ్స్ ని అదుపు చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రెసెంట్ ఉన్న నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీలో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు. అండ్ ఈ డీప్ ఫేక్ అండ్ ఏఐ క్రైమ్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నారు.
ఏఐ క్రైమ్స్కి పాల్పడే వాళ్ళకి సివియర్ పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. ఈ ఏఐ క్రైమ్స్ అండ్ డీప్ ఫేక్ని డిటెక్ట్ చేయడానికి సహాయపడే టూల్స్ అండ్ R&Dకి ఫండింగ్ కూడా చేస్తున్నారు. అండ్ అదేవిధంగా న్యూ ఎన్క్రిప్షన్ అండ్ అథెంటికేషన్ టెక్నాలజీస్ని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతున్నారు. పబ్లిక్ అవేర్నెస్ కూడా పెంచుతున్నారు. మన గవర్నమెంట్ ఇతర దేశాల గవర్నమెంట్స్తో అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో టైఅప్ అయ్యి ఈ ఏఐ రిలేటెడ్ క్రైమ్స్కి అగెనిస్ట్గా చర్యలు తీసుకుంటున్నారు. Protect my virtual privacy.